అందరికీ జై భీమ్. కొంతమంది నాయకులు ఏం చేస్తున్నారో, ఏం మాట్లాడితే అది కరెక్టో తప్పో ఒప్పో తెలియని పరిస్థితుల్లో కొంతమంది నాయకులు ఇష్టం వచ్చినట్లు ఏదో ఒకటి ప్రజల్లో ఉండాలా, ప్రజల్లో నిత్యం వైరల్ కావాలనే ఉద్దేశంతో కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉంటారు. అందులో మనము అందరికీ తెలిసిన వ్యక్తి, ఈ దేశంలోనే బాగా తెలిసిన వ్యక్తి, హిందూపూర్ మాజీ పార్లమెంట్ సభ్యులు, ఎంపీ గారు గోరంట్ల మాధవ్ గారు గతంలో పోలీస్ ఆఫీసర్గా అనేక మంది మన్నలు పొంది ఆ తర్వాత పార్లమెంట్ ఎంపీగా, హిందూపూర్ పార్లమెంట్గా కొన్ని సందర్భాల్లో పర్లేదు అర్పించుకుంటున్న సందర్భంలో కొన్ని వెకిలి చేష్టలు, చిన్నపిల్లల చేష్టలు చేయడం వల్ల నవ్వులు పాలైపోయి ఇప్పుడిప్పుడే తన గురించి మర్చిపోతున్న సందర్భంలో ఈయన మాటల వల్ల జగన్మోహన్ రెడ్డి గారిని మరొక్కసారి అందరూ అనాల్సి వస్తుందో, లేకపోతే అందరి దృష్టిలో మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ చేసే పరిస్థితులు ఈయన ఏ మాటలు ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. నిన్నటి రోజున ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఆ యాంకర్ క్వశ్చన్ చేస్తే ఆ క్వశ్చన్ చేసిన భాగంగా తరిమెల నాగిరెడ్డి గారు, లేదంటే జ్యోతిబా పూలే, బిఆర్ అంబేద్కర్ గారు వీళ్ళందరినీ రోకల బండతో దంచి అదేదో మిక్స్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు తయారవుతారంట. కొంచెమైనా బుద్ధి ఉండాలి మాధవ్ గారు. ఇంత గొప్ప నాయకులను, ఒకరేమో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశానికి భారత రాజ్యాంగాన్ని అందించి, అదేవిధంగా జ్యోతిబా పూలే గారు అనేక హక్కుల కోసం, సమానత్వం కోసం పోరాడినటువంటి జ్యోతిబా పూలే గారు ఎక్కడ, లేదంటే మీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? తరిమెల నాగిరెడ్డి గారు సొంత ఇంట్లోనే ఇబ్బంది కలిగితే కమ్యూనిస్టు భావంతో, ఆ సిద్ధాంతాలతో ఆయన అనేక సందర్భాల్లో తన కుటుంబాన్ని సైతం కూడా త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి తరిమెల నాగిరెడ్డి గారు. అదేవిధంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి గురించి మాట్లాడతారు. అంటే దేశం కోసం, స్వతంత్రం కోసం కోట్లాడినటువంటి అలాంటి గొప్ప మహనీయులను పోల్చుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని పోల్చడం అనేది నిజంగా మీ అవివేకమో, లేకపోతే మీకు తెలివి తక్కువతనమో, లేదా మీ మూర్ఖత్వమో అర్థం కాలేదు. కానీ మాధవ్ గారు, కొంచెమైనా మనకు సిగ్గు మానం ఏదైనా ఉండాలి. అలాంటి గొప్ప నాయకుల గురించి మనం మాట్లాడేటప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాకముందు ఏమైనా ప్రజాసేవలు ఏమైనా చేశాడా, లేదంటే కనీసం ఏమైనా ఒక 10 రూపాయలు దానం చేశారా? వీళ్ళంతా సమాజం కోసం, లేదా దేశ అభివృద్ధి కోసం, దేశంలో ఉన్నటువంటి పీడిత వర్గాల కోసం మాట్లాడినటువంటి గొప్ప మహనీయుల్ని తక్కువ చేసే విధంగా, జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువ చేసే విధంగా మాట్లాడడం మీకు నిజంగా రాజకీయాల్లో, లేదా మీ రాజకీయాల్లో మరింత మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోవాలనుకుంటే మీరు చేయాల్సింది మహనీయులు తగ్గించి కాదు, మహనీయుల గురించి గొప్పగా చెప్తూ వారి కోసం, వారి ఆశయాల కోసం పనిచేస్తాడని చెప్పాలి. కానీ ఈ పిచ్చి మాటలేదు. నిజంగా ఆ యాంకర్ చెప్పినట్లు మీరేమన్నా పిచ్చి ఏమన్నా పట్టిందా, లేకపోతే తెల్లవారుజామున ఏమన్నా కళలు ఏమన్నా వచ్చినాయా అని చెప్పి మాట్లాడినట్లు అది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే పిచ్చి మాటలు, తిక్క మాటలు, ఏది పడితే అది మాట్లాడుతాను. కొంచెమైనా సిగ్గు తెచ్చుకొని ఇప్పటికైనా మీ మాట తీరు, మీ భాష, మీ వేషధారను మార్చుకోండి. కొంచెం మనము ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు, ప్రజల కోసం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలి తప్ప ఏది పడితే అది మాట్లాడితే మీరు ప్రజల్లో ఉంటారనుకుంటే మిమ్మల్ని ఒక కామెడీ పీస్లా చూస్తున్నారు తప్ప మరొకటి కాదని చెప్పేసి మాధవ్ గారికి సూచన చేస్తాను. మరొక్కసారి మాధవ్ గారు ఏదైనా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడండి. అసలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత. ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఆయన ఒక విజ్ఞాన గనిలా
కొలుస్తారు, భావిస్తారు, పూజిస్తారు. మరి మీ జగన్మోహన్ రెడ్డి గారిని కనీసం మీ పులివెందుల్లో కూడా ఈరోజు కూడా ఎవరైనా సరైన రీతిలో ఎవరు ఆయన్ని అంత స్థాయిలో మాట్లాడే వ్యక్తులు కానీ ఆ స్థాయిలో పూజించే వ్యక్తులు ఎవరైనా ఉన్నారో? సొంత కుటుంబంలోనే ఆయన ఈరోజు ఇబ్బందులు పడుతూ ఈరోజు రకరకాల సమస్యలతో బాధపడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అదేదో మాట్లాడే తీరులో మీకు మీ నాయకుడు గొప్ప అయితే గొప్పే, కానీ ఇలాంటి మహానుభావుల గురించి, మహనీయుల గురించి, చరిత్ర ఉన్న గొప్ప నాయకుల గురించి మాట్లాడేటప్పుడు మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పేసి గోరట్ల మాధవ్ గారికి హెచ్చరిస్తున్నాం. మాధవ్ గారు, మీకు చాలా సందర్భాల్లో గుర్తు చేస్తున్నాం, మీరు ఎంతసేపు ఉన్నా ఇంకా మీరు పోలీసులాగే ఉన్నా తప్ప రాజకీయ నాయకులుగా కనిపించట్లేదు. ఏది పడతారో, ఏది మాట్లాడుతున్నారో, ఏది చేస్తున్నారో అసలు మీకు ఏమన్నా అర్థం అవుతుంది అని చెప్పేసి మాధవ్ గారికి ఇదే సందర్భంగా సూచన చేస్తా ఉన్నాం. మిక్సీ చేస్తారంట, అది రోగులమని దంచుతారంట. ఇంకెక్కడి నుంచి వచ్చావయ్యా మీరు మాధవ్ గారు? మేము అనంతపూర్ ప్రజలుగా మిమ్మల్ని ఒక సిఐగా చేసి మిమ్మల్ని గతంలో చేసిన సేవలు గుర్తించి మిమ్మల్ని పార్లమెంట్ సభ్యులుగా చేస్తే కనీసం ఒక్కటంటే ఒక ప్రాజెక్ట్ అయినా సరే హిందూపురం ప్రజల కోసం కానీ హిందూపురం పార్లమెంట్ ప్రజల కోసం ఏమైనా తెచ్చారా మాధవ్ గారు? మీడియా దొరికింది లేదా మైక్ దొరికింది, యాంకర్ ఏదో క్వశ్చన్ చేస్తానని చెప్పి ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారు. మాధవ్ గారు, ఇప్పటికైనా కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు కళ్ళు అన్నీ దగ్గర పెట్టుకొని మసులుకోవాల్సిందిగా మీకు సూచనలు చేస్తున్నాం. మీరు రాజకీయాల్లో భవిష్యత్తులో ఇంకా బాగుండాలనుకుంటే మీరు ప్రజా సమస్యలపైన మాట్లాడండి, లేదా ప్రజల కోసం మీరు ఏ కార్యక్రమాలు తీసుకుంటారో ఆ కార్యక్రమాలు తీసుకోండి. రావాల్సిన హక్కుల కోసం, ఇబ్బంది పడుతున్న సమస్యల కోసం మీరు మాట్లాడడం తప్ప ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రం మరింత మీరు దిగజారుతారు తప్ప మీరు ముందుకు పోయే పరిస్థితులు. మరీ ఇంకా ఒకటి తెలియజేస్తా ఉన్నాం, మీ వ్యాఖ్యల వల్ల జగన్మోహన్ రెడ్డి గారిని అనకూడని వారు కూడా మరొకసారి ఆయన్ని తీసుకొచ్చి ఆయన కూడా అదే పరిస్థితి తీసుకొస్తున్నారు. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టమాలమ్మ, మీరు ఇంకో మాట చెప్తా ఉన్నారు, నేను రామబాణం అని. ఆ బాణం ఎవరికి కూర్చుకుంటుందో, ఎవరికి నష్టం అవుతుందో మీరు ఒకసారి గుర్తు చేసుకోండి మాధవ్ గారు. మీ మాట తీరు వల్ల మీ పార్టీకి మైలేజ్ పెరగాలి తప్ప తగ్గించే విధంగా చేయొద్దని చెప్పేసి మాధవ్ గారిని కోరుకుంటూ, మరొక్కసారి మహనీయుల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. జై భీమ్, జై హింద్.